హాయ్ అండి. చిలకడ దుంపతో స్వీట్ చేద్దాం. హల్వా లాగా అనమాట. మనము క్యారెట్‌తో చేసుకుంటాం కదా! సేమ్ అలాగే. ఇది ఇంకా త్వరగా అయిపోతుంది మీకు. ఒక హాఫ్ కేజీ ఉంటే 2 దుంపలు తీసుకున్నాను నేను. బాగా కడిగేసేయాలి. మట్టి ఉంటుంది కదా! వీటికి కడిగేసి మనము చెక్కు తీయాలన్నమాట. చెక్కు తీసేస్తే నీట్‌గా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మనం తురుముకోవాలన్నమాట ఇలాగా. తురిమినా కూడా మీకు ఉప్పు నీళ్ళలో వేసినా కూడా కలర్ మారిపోతుంది మొత్తం తురిమేసరికి. ఫస్ట్ ఇలా తురిమేటప్పుడు తెల్లగానే ఉంటుంది కానీ మొత్తం అయిపోయేసరికి కలర్ మారిపోతుంది. అయినా కూడా ఏమీ ఇబ్బంది లేదు. మనము స్వీట్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారా ఇప్పుడు తెల్లగానే ఉంది. ఇంకొంచెంసేపు మొత్తం తురిమేసరికి కలర్ మారిపోతుంది. నేను ఉప్పు నీళ్ళలో వేసాను అయినా కూడా ఇలా మారిపోయిందనమాట. పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనము స్వీట్కి సరిపోను డ్రై ఫ్రూట్స్ ఏవుంటే అవి మనము జీడిపప్పు అలాగే బాదం పప్పు కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించి మనము వేయించి పక్కన పెట్టుకుంటే స్వీట్ అయిపోగానే మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకున్న ఇందులోనే వేయించేసుకుంటే సరిపోతుంది మీకు. తీసి పక్కకు పెట్టేసుకొని అలాగే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందాక ఏదైతే మనం తురుము పెట్టుకున్నామో చిలకడ దుంపల్ని ఆ తురుము వేసేసి సిమ్లో పెట్టి స్టవ్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటకుండా. నాన్ స్టిక్ పెట్టాం కాబట్టి అడుగంటదు మీకు. అలా వేయిస్తూ ఉంటే మంచి వాసన వస్తూ మీకు చిలకడ దుంప నెయ్యి బెల్లం కాంబినేషను మనము ఉడికించుకొని కూడా తింటూ ఉంటాం కదా! ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు. అలాగే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మీకు నెయ్యిలో వేగుతూ. ఇలా మూత పెట్టి ఒకసారి వేగిన తర్వాత ఒకసారి మూత పెడితే మీకు మగ్గుతుంది అన్నమాట. ఇంకా సరిపోతుంది మీకు స్వీటు అయిపోయినట్టే అన్నమాట. అంటే వేయించడం వరకు. ఇప్పుడు మనము ఒక 2 కప్పులు పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకొని చిక్కగా ఉన్నాయి తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. పోసేసి పాలల్లో ఉడికించాలన్నమాట. పాలు త్వరగానే పీల్చేసుకుంటుంది మీకు. ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉడికింది కదా! ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పాల పొడి వేసుకుంటే మీకు రుచి బాగుంటుంది. మొత్తం కలిసేలాగా కలిపి మనము స్వీట్ కోసము బెల్లము కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా ఆల్రెడీ చిలకడ దుంప. మనం తినేదాన్ని బట్టి స్వీటు 2-3 స్పూన్లు అన్నమాట. ఎక్కువ అవసరం లేదు. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. మంచి వాసన వస్తూ ఉంటుంది. చూసారా దగ్గరకు అయిపోయింది కదా! త్వరగా అయిపోతుందండి మీకు చేసుకోవటం కూడా. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి బాగుంటుంది. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఇలా అడుగంటకుండా ఇలా దగ్గరికి వచ్చేస్తే అయిపోయినట్టే అన్నమాట. అండి పిల్లలకు కూడా చాలా మంచిది కదా పెడితే ఈ స్వీటు. బెల్లము ఇదే కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తింటే ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం. అంతేనండి. థ్యాంక్ యూ.